హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము బాడీ పార్ట్కి యూ నెక్ అనేది క్యాన్వాస్ లేదా బక్రం వేసి సింపుల్గా మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఇక్కడ మనకి బాడీ పార్ట్ అనమాట. ఇక నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ భాగాన్ని అటాచ్ అనేది చేశాను. అంటే చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను. ఇక్కడ మన బక్రం లేదా క్యాన్వాస్ వేయాలనుకున్నప్పుడు మధ్యలో నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. ఇది ఇక్కడ నేను వేసే యూ నెక్ అనేది బ్యాక్ పార్ట్కి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాన్వాస్ లేదా బక్రం అనేది తీసుకోవాలి. చాలామంది ఇది ఎక్కడ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. మామూలుగా కంగన్ హాల్లో లేదా మిషన్ మెటీరియల్ దొరికే షాప్లో అనమాట. అంటే మనం దారాలు ఉక్సులు కాజాలుగా ఉంటాం కదా, ఆ షాప్లో కానీ లేదా మామూలుగా కంగన్ హాల్లో కానీ దొరుకుతుంది. దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసాను. క్యాన్వాస్ని డబల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు మనకి పొడవు అనేది దాదాపు 10 ఇంచులు, వెడల్పు అనేది 5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు అనేది నేను 2.5 తీసుకుంటున్నా. మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నెక్ డీప్ అనేది 8 ఇంచులు తీసుకుంటున్నా. మీరు బ్యాక్ నెక్ కాబట్టి 6 నుండి 10 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. 6 నుండి 10 ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 8 ఇంచులు తీసుకుంటున్నాను. అయితే కింద 3 ఇంచులు తీసుకున్నాను. అంటే పైన 2.5 తీసుకుంటే కింద 3 తీసుకున్నాను. ఎందుకు అంటే మనకి నెక్ అనేది సన్నగా ఉండి కిందికి వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుందన్నమాట. అంటే ఎందుకంటే నెక్కు జారద్దు కానీ బ్రాడ్గా ఉండాలనుకున్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకున్నట్లయితే కింద 3.5 కూడా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. మాకు అలా అవసరం లేదనుకున్నట్లయితే కింద కూడా 2.5 తీసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన సపోర్ట్కి ఒక 1 ఇంచ్ లెవెల్లో మార్కింగ్ అనేది పెట్టుకొని చిన్నగా కర్వ్ తీసుకుంటే అయిపోతుంది. ఇది యూ నెక్ అనమాట. మనకి నెక్కు వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా పైన క్యాన్వాస్ని అదే విధంగా ఉంచుకోవాలి. పూర్తిగా కుట్టిన తర్వాత కటింగ్ చేసుకుంటే మనకి అది పోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్లో పోతుంది అనమాట. మీరు ఫస్టే కట్ చేస్తే దాన్ని మనము క్యాన్వాస్ అంటే ఎక్స్ట్రా క్లాత్ పైన వేసినప్పుడు బక్రం అనేది పాసుకపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా పైన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మన కటింగ్లో మిగిలింది, ఇది మనకి నెక్ వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఈ క్యాన్వాస్కి లేదా బక్రంకి ఒకవైపు షైనింగ్ ఉంటుంది అనమాట. అంటే జిగురు ఉంటుంది చూడండి, ఇలా షైనింగ్ అని కనబడుతుంది. అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి. మనము మామూలుగా బట్టలు ఏ విధంగా ఐరన్ చేస్తామో సేమ్ అదే విధంగా ఒక చెద్దరు వేసి దానిపైన ఇది పెట్టేశాను. మీడియం హీట్లో పెట్టేసుకొని ఐరన్ చేయండి. మరీ తక్కువ పెట్టేస్తే అతుక్కోదు, మరీ ఎక్కువగా ఉంటే ముడతొస్తుంది, సింక్ అయిపోతుంది అనమాట. మీడియం హీట్లో మనం మామూలుగా బట్టలు ఏ విధంగా మీడియం హీట్లో ఐరన్ చేస్తామో సేమ్ అదే విధంగా చేసేయండి. అతుక్కపోతుంది. అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే కుట్టేటప్పుడు అటు ఇటు జరగదన్నమాట క్యాన్వాస్ అనేది. చూడండి ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇలా అతుక్కపోవడం వల్ల మనకి కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా మనకి స్టిక్ అయిపోయిందన్నమాట. చూడండి, ఇప్పుడు మన దీని చుట్టూ పట్టి అనేది పెట్టేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పక్కన ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు లెవెల్లో చూసుకొని, పైన అవసరం లేదు, చుట్టూ చూసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నెక్ చుట్టూ పట్టి పెట్టడానికి క్లాత్ తిరగదనుకున్నట్లయితే జస్ట్ కార్నర్ దగ్గర కటింగ్ ఇవ్వండి, ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి, ఇలా కటింగ్ ఇస్తే కొంచెం క్లాత్ అనేది అంటే ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా మనము మొత్తం ఇలా చుట్టూ పట్టి పెట్టేసుకున్న తర్వాత మన దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ అనేది చేసుకోవాలన్నమాట. మన బాడీ పార్ట్ కూడా ఏ విధంగా అటాచ్ చేసుకోవాలంటే వీటికి సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలా మన నెక్ భాగాన్ని వేసాం కదా. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేస్తున్నాను, అంత అవసరం లేదు. ఇప్పుడు సెంటర్ పాయింట్ చూడండి, ఇలా నేను సెంటర్ కటింగ్ ఇచ్చాను కదా, ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్గా పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా బాడీ పార్ట్ కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి. మీకు డౌట్ వస్తే కనుక ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే సరి చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చిన్న కటింగ్ ఇచ్చాను, జస్ట్ ఇలా మీకు చూపించడానికి డబల్ ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకొని కూడా ఆల్రెడీ సెంటర్లో కటింగ్ ఇచ్చాను, దాన్ని బట్టే పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు అర్థం కావడానికి ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 సెంటర్ పాయింట్స్ అంటే బాడీ పార్ట్ యొక్క సెంటర్ పాయింట్, ఈ నెక్ భాగం అంటే బక్రం యొక్క సెంటర్ పాయింట్స్ 2 కలుసుకోవాలి. కలుసుకున్న తర్వాత మధ్యలో రఫ్గా కుట్టు వేయండి. ఎందుకు మధ్యలో ఫస్ట్ రఫ్గా కుట్టు వేయాలంటే మనం కుట్టేటప్పుడు నెక్ అనేది అటు ఇటు జరగకుండా, మీరు డైరెక్ట్ కుట్టారనుకోండి కాస్త క్రాస్ అయ్యాలి అంటే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ విధంగా కట్ చేసాము బక్రంని కరెక్ట్గా దాని ఎడ్జ్ని కుట్టు వేయాలి. చూడండి, ఇలా
కరెక్ట్గా బక్రం యొక్క ఎడ్జ్కి ఇలా వేసుకుంటే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కానీ యూనెక్కే పెట్టాను. యూనెక్ కూడా తిరగాలంటే కూడా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి. ఇలా కుట్టేటప్పుడు కూడా ఇట్లా అరచేతిని అదిమి పట్టేసి క్లాత్ను జరుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ఎడమ చేతిని అదిమి పట్టాను. ఇలా తిప్పేటప్పుడు నేను 2 చేతులతో తిప్పుతున్నాను, గమనించండి. మీరు ఎప్పుడూ మిషన్ని ఆపినా కానీ నీడిల్ అనేది కిందికి ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇలా 2 చేతులు తిప్పుతున్నాను. మిషన్ని ఆపినప్పుడు నీడిల్ కిందికి ఉండాలి. నెక్కు వేసేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి. కొత్త వాళ్ళైతే డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. పెద్ద కుట్టు అయితే కొంచెం కుట్లు అనేవి పికులుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనము మధ్యలో రఫ్గా కుట్టు వేసాం కదా బాడీ పార్ట్కి, నెక్ భాగానికి, అది తర్వాత నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా పైన క్యాన్వాస్ ఉంచాను కదా, ఆ 2 కూడా మనకి కటింగ్లో పోతాయి అన్నమాట. అది మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంచాను కదా. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఫస్టే కట్ చేస్తే మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల మధ్యలో వేసిన రఫ్గా ఉన్న కుట్టు పోయింది, పైన ఉన్న క్యాన్వాస్ కూడా పోయింది. ఇప్పుడు యూ నెక్ అంటే యూ షేప్ పెట్టాం కదా, ఆ నెక్ అనేది కరెక్ట్గా తిరగడానికి నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. మీరు డైరెక్ట్ అదే విధంగా ఫోల్డ్ చేసి కుడితే మొత్తం నెక్ చుట్టూ ముడతలు వస్తుంది అనమాట. అంటే కరెక్ట్గా క్లాత్ అనేది అనగదు. కాబట్టి ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు మామూలుగా ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా రౌండ్ నెక్ పెట్టినప్పుడు కొంచెం కర్వ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. మీరు మామూలుగా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పినా కూడా చిన్న చిన్న కటింగ్ ఇవ్వాలి, లేకపోతే షేప్ అనేది రాదు. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని చూడండి, కటింగ్ అనేది చూపిస్తున్నాను చూసారా, ఇలా అనమాట. మెయిన్ కుట్టు అయితే విడిపోవద్దు. తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక మళ్ళీ ఇలా సరి చూసుకోండి, 1కి 2 సార్లు. ఏమైనా ఎక్కువ ఉన్నట్లయితే కనుక కట్ చేసి లెవెల్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. చూడండి, ఖర్చు భాగం పైకి వస్తుందన్నమాట కుట్టు అనేది. ఇలా మీరు కావాలంటే డైరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడి వరకు డైరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ అవుతుందన్నమాట. ఈ చివరి భాగాన కుట్టు వేస్తున్నాం కదా ఖర్చు భాగం వైపు, అక్కడ కరెక్ట్గా లోపలికి తిప్పితే సరిపోతుంది. లేదు అంటే కనుక మామూలుగా కూడా తిప్పచ్చు, కాకపోతే ఇలా అయితే కనుక ఫోల్డింగ్ కరెక్ట్గా అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒకవేళ మీకు ఇంతకుముందే తెలిస్తే కనుక ఈ మెథడ్ నాకు తెలుసు అని చెప్పేసి కామెంట్ పెట్టండి, తెలియకపోతే కనుక తెలియదు అని కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని విధంగా లోపల వైపు అనుకొని మొత్తం ఇలా నెక్ భాగాన్ని సరి చేసుకోవాలన్నమాట. ఇలా సరి చేసుకొని దీనిపైన ఒకసారి ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే క్లాత్ అనేది అణుగుతుందనమాట. క్లాత్ అనగడం వల్ల మనకి కరెక్ట్గా షేప్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది, యూ షేప్ అనేది. ఎందుకు అంటే ఇది కొంచెం మనకి క్రేప్ క్లాత్ కాబట్టి కరెక్ట్గా ఫోల్డ్ అవ్వడం లేదు. చూసారు, ఐరన్ చేస్తాను, క్లాత్ అనే విధంగా ఫోల్డ్ అయిందనమాట. చూసారు, ఇప్పుడు యూ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. రెండో చివరి భాగాన హెమ్మింగ్ లేదా పంపకం అనేది చేస్తే సరిపోతుంది అనమాట. మీకు ఇలా క్యాన్వాస్ని వేసి ఇలా ఐరన్ చేయడము, క్యాన్వాస్తో నెక్ భాగాన్ని వేయడం ముందే తెలిసైతే కనుక తెలుసని కామెంట్ పెట్టండి. తెలియకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే కనుక ఫస్ట్ టైం కూడా కామెంట్ అనేది కంపల్సరీ పెట్టండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఇలా యూ నెక్ అనేది వేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్క్వేర్ నెక్, వీ నెక్, స్టార్ నెక్ పెట్టాలన్నా కూడా ఆల్రెడీ నేను కామెంట్ బాక్స్లో వీడియో లింక్ అనేది పిన్ చేశాను, చూడండి. ఇలా ఎంతో ఈజీగా మన క్యాన్వాస్తో నెక్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.